పెదనాయనా మీ అందరికి జర్కీ అనికి అజయ్ వచ్చాడు విషయం సీక్రెట్ గా పెట్టినా. జర్కి ఇవ్వడానికి ఏమన్నా జార్జ్ బుషా? ఇతను అజయ్ గీడు బబుల్ అని మంతాన్నే పనిచేస్తాడు. ఈయన అయ్య కూడా మనకు బాగా ఇది. ఓకే 2 సార్లు పూజమ్మని పెద్ద డేంజర్ కింద కాపాడిండు. అవునా? వీడు మస్తు షార్ప్. గుడ్. ఐ లైక్ పీపుల్ హు ఆర్ షార్ప్. ఈ మచ్చేంటి? బర్త్ మార్కా? కాదండి, లక్ మార్క్. ఓకే. నాకు చాలా ఆకలిగా ఉంది. అజయ్ యా. నీకోసం జబర్దస్త్ ఐటమ్ చేపించిన. హైదరాబాద్ కి దమ్కి బిర్యానీ, తలకాయ, పాయ, బేజా మసాలా. ఓ మై గాడ్, ఇవన్నీ తింటేనే ఆకలి కాదు, నేనే పోతాను. ఏమ్రా బబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? ఏమ్రో నువ్వు పోయి తిని రెస్ట్ తీసుకో, సాయంత్రం దావత్ ఉంది. నా బర్త్డే గుర్తు పెట్టుకుని అజయ్ కూడా గిఫ్ట్ తెచ్చాడు. కట్టుకున్న మొగుడివి నువ్వే ఇచ్చావు. కట్టుకోవాలనుకునే వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చి కాకపడతారు. కట్టేసుకున్నాక ఇచ్చిన ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. జోక్ లాపి నువ్వే ఇస్తున్నావు చెప్పు. గిఫ్ట్ అనేది చెప్పకుండా ఇస్తేనే థ్రిల్. సరే, ఆ థ్రిల్ ఎప్పుడు ఇస్తున్నావో చెప్పు. ఈవినింగ్ పార్టీలో. వాట్? ఈవినింగ్ పార్టీలోనా? ఎస్, ఈవినింగ్ పార్టీలో. నాకెంత మంది ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా నేను ఎదురు చూసేది నీ గిఫ్ట్ కోసమే తెలుసా. షో స్వీట్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అర్థం కదా? నేను ఎవరి దగ్గర పని చేస్తున్నా అనుకుంటున్నావు? ఒక దేవుడి దగ్గర పెట్టే. ఏయ్ బబులు, సార్, ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు? నా గర్ల్ ఫ్రెండ్ తో సార్. గాపోరేనా? అవును సార్. నువ్వు నాకు సాయం చేయాలరా. చెప్పండి సార్. పూజమ్మను మాయ చేస్తోని పట్టడి ఛాన్స్ వచ్చింది. ఎలా సార్? గాడి దినం పార్టీల పూజమ్మకి గిఫ్ట్ ఇస్తా అని చెప్తుండు. గది ఫోన్లో విన్నా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. గా మణిరత్నం గారిని పట్టుకొని వాన్ని బట్టి నాకు అప్ప చెప్పాలా. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. అజయ్ కూడా పెట్టమ్మా. హే, where's the cake? ఇక్కడే ఉంది. ఇది తేడాగా ఉంది. ఏం చారి మందు కొట్టలే? లేదన్నా. అరే గీ దినం నా చెల్లెమ్మ బర్త్డేవా, మందు దాగు ముక్క దేను, గిదేం గడ్డి తింటును. మందు దాగువా? లేదన్నా, నేను మందు తాగితే ఏదో తిక్క తిక్కగా మాట్లాడతాను, అందుకని నన్ను వదిలేసేయండి అన్న. చిక్క అంటే మనుషులను మర్డర్ చేస్తావా? చెప్పలేదన్నా, ఒకవేళ మాట్లాడితే. నువ్వు ఈ దినం దాగువా, నీ ఇష్టం వచ్చిన ఏమన్నా చేయ, కావాలంటే మర్డర్ కూడా చేయి. ఎవడు పట్టించుకోడు. ఏయ్ చారి ఫుల్ ఎంజాయ్ చేస్తాడు, ఎవడు మధ్యలో రాదు. నువ్వు తాగు. అలాగేనన్నా. తాగి తలిగి. Hi, Pooja. ఎక్స్క్యూజ్ మీ. Why are these people drinking like this? I never touch alcohol. I don't like it, you know? బట్ ఐ లైక్ డ్రింకింగ్. What? డైలీ తాగుతాను. Oh. And that too on the rocks. I have no problem drinking. I love it. If you don't mind, Yeah, yeah. can I go and take a shot? త్వరగా రా. ఎవరా మీరు? ఇలా ఉన్నారేంటి? బబ్లు ఫ్రెండ్స్ అండి. ఏదో ఈ ఇంటోలుడు ఫ్రెండ్స్ అంటే అంత గొప్ప చెప్తున్నారంట రా. ఎందుకు వచ్చారు? మా ఊడి పార్టీ ఉందని పిలిస్తే వచ్చామన్నా. చిచ్చి, అర్థమైందిలే. ఇలా మూలపోయి ఎవడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందా మిగిలింది తిని పోతురుగాను. ఎలానే తగలగల దొరగల. ముష్టి బతులు. ఏంట్రా ఎంత లేటు? ఆడేంటి వదిన పుట్టినరోజు కానీ వస్తే ఇష్టం వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? అందరూ తినేసిన తర్వాత మిగిలింది మా ఇద్దరికి పెడతాడంట. వాడి సంగతి చెప్తాను రండి. ఇవాళ ఆడు అంతు చూడాలరా. చారిగారు, మా ఫ్రెండ్స్ సీను, రాజు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. లే చారి గారు, వచ్చేటప్పుడు ఆ కత్తిగాడు మా ఫ్రెండ్స్ తో నీచంగా మాట్లాడాడంట. వాళ్ళు ఫీల్ అవుతున్నారు పాపం. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ సార్. మీరు కూడా కానివ్వండి సార్. అబ్బాయి నాకు వద్దండి. నేను తాగితే లోపల మనిషి బయటకు వచ్చేసి ఫ్రస్ట్రేషన్ లో ఏదో వాగేస్తాను. స్మెల్ బాగుంది సార్. సూపర్. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. సింగిల్ పెగ్గు కూడా లేదు, పిగ్గుకి వాడికి తేడా ఉంది అన్నానండి. అంతేగా సార్, పార్టీ అయిపోయాక ఆ చారీగాడితో కాళ్ళు నొక్కించుకుంటా అన్నాడు సార్. అంతేగా సార్. అంతేగా సార్. స్టాప్. ఆ బాటిల్ ఇక్కడ పెట్టండి. తీసుకోండి సార్. పెట్టు. చారిగారు నా మాట. చారీగారు మీరున్నారు సార్. సార్ మీరున్నారు రావు గారు. చారిగారు మీ మొహం మారిపోతుంది. చూడండి రా, ఎంత భయంకరంగా ఉందో, ఎంత క్రూరంగా ఉందో. నేను భయంగా ఉందా? మీరు ఇక్కడ కూర్చున్నారేంట్రా? ఓ పక్క నుంచోమని చెప్పాను కదా. కూర్చోమన్నారు, అందుకే ఉన్నాం. ఈడు మీకు సారా ఎరా? నువ్వేనా ఇక్కడ కూర్చోమంది? కూర్చోమన్నావా? అబ్బోయ్, ఆ చూపేంట్రా? అమ్మాయి, భయం వేస్తుంది బాబాయ్. అలా చూడకరా. అమ్మాయి, భయం, అమ్మాయి, అమ్మాయి, అమ్మాయి. రేయ్, కత్తి కత్తి ఆగు. ఏంటి
రామేశం శంకర్ సార్ మాట అంటే లెక్కలేదా నీకు? ఆయన ఏమన్నారు? చారి ఏం చేసినా వదిలేమన్నారు కదా, ఆయన మాట అంటే గౌరవం లేదా? వదిలేయండిరావు గారు, వాడితో మాట్లాడి. మీరు రిలాక్స్ అవ్వండి. సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో ఏం పర్లేదు సార్. మీరు రిలాక్స్ అవ్వండి. గురుగారు మందు సర్వ్ చేయి. ఇప్పటికే ఎక్కువైపోయింది, వద్దులేండి, హ్యాంగ్ ఓవర్ వచ్చేద్ది. నాకు చెప్తావేంట్రా? ఇదిగో ఇక్కడ పెట్టా, సర్వ్ చేయి. చేయి. పోయిరా. రేయ్, కాళ్ళొత్తరా. రేయ్, కాళ్ళొత్తరా. వద్దు. సార్ చారి గారు వీడిని వదిలేసి మంచి పార్టీ మూడ్ లోకి వచ్చాయండి సార్. సారీ రాజు గారు, ఏమనుకోవద్దు. ఏంట్రా ఈ మధ్య డాన్స్ ఎరగదిస్తా ఉంటా? చూస్తారా అండి? నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తది పట్టి పట్టి నరాలు మెలిసి నవ్వులోకి లాగేస్తది అసలేమయ్యిందో తెలియకుందిరో బాబోయ్ రాత్రిరంతా కొనుకోలేదు ఏ పెట్టి కన్నారు రో అదేవ దేవ 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 దేవుడా అదేవ దేవ 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 దేవుడా అదేవ దేవ 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 దేవుడా అదేవ దేవ 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 దేవుడా. చారి గారు ఆపరా. ఏంటి సార్? సూపర్ స్టార్ కృష్ణ నుంచి ప్రిన్స్ మహేష్ బాబు వరకు హార్డ్ కోర్ ఫ్యాన్ సార్ నేను. ఇంత దరిద్రంగా చేస్తే పోకిరి అన్ని రికార్డులు బ్రేక్ చేసేదా సార్? మీరే చెప్పండి మీరండి చారి సార్. గారు. అరే నువ్వు లేరా? గురుజీ, మహేష్ బాబు ఎలా ఉంటాడురా? మిల్క్ బాయ్ లా ఉంటాడు. నువ్వు ఎలా ఉంటావురా? మిల్క్ ఇచ్చే గేదెలా ఉంటావు. కనీసం ఒక డాన్స్ అన్నా సరిగ్గా చేయలేవురా? మూవీ చూడలేదే సార్. ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? చంపేస్తాను. వెళ్ళి చేయి. అలాగే. आओ सुनाओ प्यार की एक कहानी एक था लड़का एक थी लड़की दीवानी సౌత్ ఇండియా రాకేష్ రోషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ నేను. రాకేష్ రోషన్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన సైడ్ క్యాటల్ చేస్తారు కదా. ఫ్యాన్స్ హట్ అయ్యేలా చేస్తారా డాన్స్? ఫ్యాన్స్ అట్ అయితే మనకు బ్యాడ్ అన్న, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అని వెళ్ళొస్తాను. ఫ్యాన్స్ హట్ అవ్వకుండా స్పెషల్ అరేంజ్మెంట్ చేశాను రా. దాని మీద నువ్వు డాన్స్ చేయాలరా. ఏంటండి? షూస్ తీసేసి. షూ తీసేసి దీని మీద డాన్స్ చేయాలా? యా. మీరు బాగా హ్యాంగ్ ఓవర్ లో ఉన్నారు చార్ గారు. ఒకసారి కాలు ఎత్తే మళ్ళీ వెనక్కి వస్తుందా? నోర్మోయ్, కాళ్ళు వేస్తే కదరా తెలిసేది వచ్చేది రా. అంతే. అక్కర్లేదండి, ఎంత సూదిగా ఉన్నాయో చూడండి. మీకు అంత గొలకుంటే పోనీ మీరు వేసి చూడండి. చారి గారు చంపేస్తున్నారన్నా. అన్నా చూడన్నా, లేడీస్ ఎంత వర్స్ట్ గా బిహేవ్ చేస్తున్నారన్నా. టూ వర్స్ట్ కదన్నా. అన్నా అన్నా దాక్కున్నానంటరా నువ్వు? నువ్వేంట్రా? ఎక్కడ రైడు? మా నాన్న నాకు జన్మనిచ్చిన తండ్రి ధర్మరూపు రంగాజాలు గారా, ఆయన చేత కార్యక్రమం చేయించుకొని ఆయనకి పిఎఫ్ అని ఇచ్చారా మీరు? ఏంటి రెచ్చిపోతాడరా? అరే అచ్చా పీక్ కొడుకేస్తాను నేను. మా నాన్నని దేవుడు మా నాన్న హింసలు పెట్టారా? హింసలు పెట్టారా? రే బబులు సార్ తిన్నావురా? లేదు సార్, మీరు తిన్నాక తింటాను. అచ్చా నేను చెప్పాడు జాగ్రత్త విను. ఏం సార్ అది? గసాలగా నీ దినమైతే విడిచెడితే లేదు. చంపేద్దాం సార్, మీకు ఎందుకు, నేను తినా జయ్, వయసులో ఉన్నావు, మస్తుగా తిను. అక్కడ అందరికి బిర్యానీ సర్వ్ చేశారు లేదా చూడండి. లాస్ట్ టేబుల్, ఆ టేబుల్ కూడా చూడండి రా. మరి నేను చెప్పారు ఆన్ చేయకు. త్వరగా త్వరగా, కరెంట్ వచ్చేస్తుంది. మనం చెప్తే కానీ అది రాదు. థ్యాంక్ యూ. మరి నా గిఫ్ట్ ఎవరైనా చూస్తారు. చూస్తా పర్వాలేదు, నువ్వు ఇస్తే కానీ వెళ్ళను.
ప్లీజ్ ఇంకోటి రేయ్ ముందు జనరేటర్ రెడీగా పెట్టుకోండి. ఏమైంది అజయ్? ఏమైంది నా చెల్లెలకి? ఏమైంది అజయ్? చెప్పు. సార్, షీఈస్ ప్రెగ్నెంట్. తను ఇప్పుడు గర్భవతి. నా చెల్లెలు ఆ పని చేయదు, నా తల తెగే పని చేయదు. మీరు టెన్షన్ పడద్దు. నేను ఇప్పటికీ మీరు చెప్పినట్టు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మా నాయన రాములు మామకి ఇచ్చిన మాట కోసం నీకు పూజమ్మనిచ్చి పెళ్లి చేయాలనుకున్నానే తప్ప నిన్ను మోసం చేయాలని కాదు. ఒకవేళ నా చెల్లెలా తప్పు చేసుంటే ఆ శిక్ష పడాల్సింది నీకు కాదు, నాకు. నువ్వు మంచివాడివిరా. వెళ్ళు, బయలుదేరా చెయ్యి. మంచి మనసుతో వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుని సాయపడ్డా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. నేను అంతగా ఇష్టపడే మీ అన్నయ్యకి అబద్ధం ఎందుకు చెప్పానో తెలుసా? మీ ఇద్దరు సంతోషంగా ఉండాలని. ఆల్ ది బెస్ట్. నేను చెప్పిన అబద్ధాన్ని నువ్వు త్వరలో నిజం చేయాలి. ఓకే, బాయ్. ఆల్ ది బెస్ట్. ఏం చెప్పాడు? ఏం లేదులే. చెప్పు. ఏం లేదు. మ్మ్.